నమస్తే సార్. మేడం ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి రెడ్ బుక్ ఒక ఎండింగ్ అనేది వచ్చింది అనుకోవచ్చు. ఎందుకంటే వల్లభనేని వంశీ గారు కావచ్చు, మిగతా నాయకులు కొంతమందిని అరెస్ట్ చేస్తూ వచ్చారు. తర్వాత కొడాలి నాని, తర్వాత మిథున్ రెడ్డి, నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి ఈ రెడ్ బుక్ అనేది క్లోజ్ చేయబోతున్నారు అనేసి వార్తలు అయితే వెల్లువెత్తుతున్నాయి. దీన్ని ఈ అంశాన్ని ఏ విధంగా చూడవచ్చు అంటారు? చేయనివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ అయినా సరే చేయనివ్వండి. వాళ్ళ కుట్రపూర్వకమైనటువంటి రాజకీయాలు, నీచమైన రాజకీయాలు అనేది వాళ్ళకే సాధ్యమవుతుంది. ఈ చంద్రబాబు గారు మనసులో కక్షపూర్వకమైనటువంటి రాజకీయం, నీచమైన రాజకీయం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద అరెస్టులైనా అక్రమంగా చేయాలని పూనుకుంటారు. వాళ్ళు చేస్తారు, చేయనివ్వండి. తాడేపల్లి క్యాంపస్లో ఉన్నప్పుడే చేయమనండి. చేస్తే వాళ్ళకి తర్వాత పరిణామం ఎలా ఉండిద్దో ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెబుతారు. వాళ్ళు దానికి ఎదుర్కోవాల్సిన టైం కూడా ఉంటుంది రానున్న రోజుల్లో. ఇంకా చూసుకుంటే ఈయన చంద్రబాబు గారు స్కిల్ డెవలప్మెంట్ మీద అవి ప్రజలకు రావాల్సినటువంటి పేద పిల్లలకి చదువుకు సంబంధించి, హాస్టల్కి సంబంధించిన ఫుడ్ సంబంధించిన కావాల్సిన వసతులు లేకుండా ఆయన చేసినటువంటి నీచమైన పనులని బయటపెట్టి జగన్మోహన్ రెడ్డి గారు సాక్ష్యాలతో సహా ఒప్పచెప్పి రుజువు చేసి నిరూపించినందుకు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష నియమించబడుతున్నారు. ఇలాంటి నీచమైన రాజకీయాలు వాళ్ళకే సాధ్యమవుతుంది. చంద్రబాబు గారికి, వాళ్ళ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులకే సాధ్యమవుతుంది. సాక్ష్యాలతో సహా వాళ్ళని స్కిల్ డెవలప్మెంట్ మీద అరెస్ట్ చేయించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు చూసుకుంటే ఉచితార్థంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసి అరెస్టులు చేయాలని చూస్తున్నారు. చేయండి, చేస్తే మాత్రం మీరు తాడేపల్లి క్యాంపస్లోనే చేయండి. ప్రజలు ఎటువంటి నిర్ణయాలు అనేది మీకు రానున్న రోజుల్లో బుద్ధి చెబుతారు, దాన్ని ఖచ్చితంగా చూసుకుంటారు. గతంలో 16 నెలలు పెట్టారు, మరి అప్పుడు అదే రోజులు వెనక్కి తీసుకొస్తారంటారు? 16 ఇలాంటి కుట్రతో కూడినటువంటి అరెస్టులు జగన్మోహన్ రెడ్డి గారు భయపడే పరిస్థితే లేదు. అయినటువంటి ఇలాంటి అరెస్టులకి వెనకాడరు, భయపడరు. 16 నెలలు అరెస్టులు చేశారు, జైల్లో ఉండొచ్చారు. ఉచితార్థంగా ఆయన మీద అక్రమంగా కేసులు నియమించారు. అప్పుడు కూడా సోనియా గాంధీ మీద ఎదుర్కొన్నారు. సోనియా గాంధీ మీద ఎదుర్కొని ఒంటరిగా బయటకు వచ్చారు, పార్టీని పెట్టారు, పార్టీ స్థాపించారు, పార్టీని గెలిపించారు. ఇదే విధంగా ఈరోజు ఇలాంటి వాళ్ళు ఎన్ని ఉడతూపులు ఊపినా జగన్మోహన్ రెడ్డి గారు భయపడరు. ఇలాంటి నీచమైనటువంటి విత్తనాన్ని వాళ్ళే నాటుతా ఉన్నారు. రేపొద్దున మహావృక్షమయ్యే వాళ్ళని దగ్నం చేస్తుందని చెప్తున్నాను. థ్యాంక్ యూ.